నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈ రోజు నుంచి అయితే డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి. డైలీ నేను ఎక్కడెక్కడికి పోతున్నా, ఏం చేస్తున్నా, ఏం తింటాను, నా జర్నీ మొత్తం చూపిస్తాను మీకు. సో డైలీ ఇంకా వ్లాగ్స్ పెడదాం అనుకున్నా. సో నేనైతే ఇప్పుడే పొద్దున్నే లేచిన, ఇంకా మనము పడక కూడా ఎత్తలా. ఫస్ట్ బండ్లు కడగాల. పొద్దున్నే లేచి కడిగేదేంలే, ఓన్లీ తుడిసేదే. సో బండ్లు తుడిసేదానికి నేను సపరేట్గా ఒక జత గుడలు అయితే ఉంటాయన్నమాట. ఈ వేసుకొని బండ్లు కడిగేస్తా. ప్రతిరోజు ఇవే గుడలు వేసుకుంటా. పొద్దున్నే 8 గంటలకి అట్లా లేచేస్తా. ఇప్పుడు 8 అయింది టైము. లేచి ఒక 2 బండ్లు అయితే ఉన్నాయి. ఆ 2 బండ్లు గుడ్డ తీసుకొని తుడిచేస్తా అంతే. 3 బండ్లు ఉన్నాయి. ఆ మూడో బండి, ఫోర్త్ బండి అయితే 3 కడగను. ఈ 2 బండ్లు అయితే ఖచ్చితంగా ప్రతిరోజు తుడుస్తాను అనమాట, అంతే, కడగను. సో చలో ఈ గుడ్డలు అయితే వేసేసుకుందాం. ఇంకా మనకి బండి కడిగేదానికి సామాన్లు అయితే ఇక్కడ ఉంటాయి. ఇదేమో బండి నీళ్ళు కొట్టేది, ఇంక ఇదేమో అదే చెత్త లాక్కుంటుంది అనమాట అది. సో అదనమాట. ఇంక గుడ్డలు అన్నీ ఉన్నాయి. సో ప్రస్తుతానికి బండి బిగాలు అయితే లేవు నా దగ్గర. బండి బిగాలు నైట్ వాళ్ళు తీసేసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ పాత డ్రైవరు కొన్ని గ్యామ్లింగ్లు అయితే చేసినాడు. అందుకోసము బండి బిగాలు అయితే రాత్రి తీసేసుకొని పొద్దున్నే తీస్తారు. సో వాళ్ళలాగే నేను కూడా చేస్తానని చెప్పి వాళ్ళ బైక్ ఇవి అనమాట. డైలీ నేను కడిగేది 2 బండ్లు తుడిచేస్తా. ప్రస్తుతానికి ఇప్పుడు టైర్లు ఒకటి కడుదామని గన్ను తెచ్చుకున్నా. ఇది వచ్చి నా బండి అనమాట, నేను దోలే బండి. ఇక్కడ సామాన్లు అయితే ఉంటాయి. గుడ్డ, ఇది వచ్చి సబూను, ఇంకా అది వచ్చి మన బకెట్ సబూన్ వేసుకోవడానికి. ఇంత ఈ గుడ్డ తీసుకొని డైలీ తుడిచేయడమే. కడిగడిగి ఇది కడిగిలే ఏంలే, ఓన్లీ టైర్లు ఒకటి కడుగుతాను నేను. ఈ పైపు అయితే బిగించుకొని దానికి టైర్లకు అయితే నీళ్ళు కొట్టేద్దాము. 1 గంట సేపు ఈ పని ఉంటుంది. మళ్ళీ మేడము 9:30 ఆ టైంకి మనం రెడీగా ఉన్నామంటే బయటకు అయితే పోతుంది. ఇది గన్ను. నీళ్ళు కూడా భలే ఫాస్ట్ వస్తాయి దీంట్లో. ఈ విధంగా బండి మొత్తం కడగాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా దుమ్ములు వేసినప్పుడు కడిగితే చాలు. దీంట్లో వచ్చే స్పీడ్కి ఈ ఆడ మట్టి ఉన్నా కూడా చూసుకొని బయటకు వస్తుంది అంతే. సో అంతే. ఈ విధంగా 4 టైర్లకైతే నీళ్ళు కొట్టేద్దాం. బండ్లకి నీళ్ళు అయితే కొట్టేసిన. ఇక్కడ నీళ్ళు కొట్టేసిన కదా, ఈ నీళ్ళు ఆరే లోపల ఈ చెట్టు కాడ ఉన్నాయి కదా, ఈ ఆకులు ఇవన్నీ కూడా డైలీ క్లీన్ చేయాలన్నమాట. ఒక కవర్లో వేసేసి బయట పారేయాలి. అవి ఎన్నిసార్లు ఎత్తినా పడతానే ఉంటాయి, కానీ వాటిని మాత్రం పొద్దున్నే మాత్రం క్లీన్ చేయాలి. ఇప్పుడైతే బండి పైన నీళ్ళు అయితే కొట్టేసిన, అది ఆరే లోపల అవి కూడా ఎత్తేద్దాం. బండ్లు అయితే కడిగేసినాము, అక్కడ ఉండే ఆకులు కూడా ఎత్తేసినాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత ట్యాంకీలో నీళ్ళు అయితే చెక్ చేయాలా. ఆ పైపులు పోయినప్పటి నుంచి మా మేడం అయితే భయపడుతుంది నీళ్ళు మళ్ళీ పోతాయేమో అని. సో ఇది ఉంది కదా, దీంతో ఆ డోర్ అయితే ఓపెన్ చేసి నీళ్ళు అయితే చెక్ చేయాలా, నీళ్ళు ఉన్నాయా లేదా, ఏమైనా డ్యామేజ్ అయినాయా మళ్ళీ ఎక్కడన్నా అని. సో ప్రతిరోజు అయితే ఇది ఒక పని అయితే ఉంది. ఈ 2 రాట్లు తీసుకొని పోయి బొక్కలలో పెట్టాలా, పెట్టి తెప్పేసి చెక్ చేయాలా. ఆ పైపులు రిపేర్ చేయించినప్పటి నుంచి నీళ్ళు అయితే అయిపోలా ఉన్నాయి. సో ఇంతటితో బయట పని అయితే అయిపోయింది. ఇంకా పంపలో పోయి పంపలో పని చేసుకుందాం. అంటే నా రూమ్లో పని అనమాట. సో చూసినారు కదా, ఎక్కడ సామాన్లు అక్కడ, నా బెడ్షీట్లు, నా కూడా అయ్యి రాత్రి తినేటి. ఇంకా రూమ్లో కసు కూడా దోచుకోవాలా. బోగులు ఉన్నాయి, బోగులు కడుక్కోవాలా. చూడండి బోగులు ఎన్ని పెట్టినాను, నిన్న రాత్రి నుంచి అట్టే ఉన్నాయి బోగులు. సో ఇవన్నీ కూడా చేసుకోవాలా. మళ్ళీ తర్వాత స్నానం చేసి రెడీ అవ్వాలా. రూమ్లో పని అయితే చేద్దాము. కసువులు, బోగులు ఇవి అనమాట. ఇంట్లో ఆడవాళ్ళు చేసుకుంటారు కదా, ఆ పని అయితే నేను చేసుకోవాలి. ఇప్పుడు మన పని మనం చేసుకోవడం తప్పులే. ఇది నా పొరక. ఈ పొరకతో ఇప్పుడు రూమ్ ఉడుద్దాం. ఇది రూమ్ అయితే క్లీన్ చేసేసిన. ఈ చెత్త అయితే పారేసి, చెత్త పారేసేదానికి మేము రోడ్డు అవతల పోవాలా. చెత్త పారేసి వచ్చి స్నానం జ్ఞానం చేసి టిఫిన్ చేసుకోవాలా. రాత్రి అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెత్త ఇస్తారు, పొద్దున అయితే నా చెత్త. ఆడ ఎత్తేసిన ఆకులు, ఇది రాత్రి తిన్న సామాన్లు ఉన్నాయి. సో ఈ విధంగా రోడ్డు యువతల చెత్త డబ్బా అయితే ఉంటుంది. ఈ చెత్త డబ్బాలు వేసేసినామా, ఖతం. ఇంకెళ్ళి స్నానం చేసేస్తే అయిపోతుంది. బోకులు అయితే ఉన్నాయి. రూమ్ అంతా కూడా క్లీన్ అయిపోయింది. ఇంకెళ్ళి ఆ బోగులు కడిగేసి స్నానం చేసి వస్తా. నేను రెడీ కాకముందే పెను అయితే పెట్టి మంట పెట్టేసిపోయినా, ఎందుకంటే ఇది కాలే లోపల చాలా టైం పడుతుంది. అందుకోసం పెట్టినా, ఇది కాలిపోతుంది. ఈ స్ప్రే వచ్చేసరికి నేను ఇంటి నుంచి వచ్చేప్పుడు తెచ్చుకున్నా. ఇప్పటికి 3 బాటలు అయితే అయిపోయినాయి, ఇంకా 2 బాటలు అయితే ఉన్నాయి. పుచ్చుక్. మా మేడంకి ఏంటంటే నీట్గా ఉండాలా. మనం ఎట్టా నీట్గానే ఉంటాం. రెడీ అయితే అయిపోయినా. ఇప్పుడు టైం కూడా 9:30 అవుతుంది. రోటీ అయితే చేసుకున్నాము, ఎగ్ రోల్. సో పెను కూడా
కాలింది. నా ఫోన్ కూడా వచ్చేసింది. హలో, ఓకే. సో మేడం అయితే కాదు, మెడికల్ స్టోర్కి పోమన్నారు. ఇదేమో ఒక సైడ్ కాలిపోయింది. ఇది వచ్చినాక తినాలా. చలో ఇప్పుడు మెడికల్ స్టోర్కి అయితే పోవాలంట. చూద్దాం ఏం కావాలో. ఇవన్నీ తెమ్మన్నారు, ఏందో నాకు తెలియదు. ఇంకా తర్వాత మళ్ళా పాలు అవి తీసుకురమ్మనింది మా కద్దామా. ఇది వచ్చి మందులకి ఎంత అవుతుందో చూద్దాము. ఇంకా ఈ బిల్లులన్నీ ఇచ్చింది చూడు, ఎప్పుడు ఇచ్చినా ఈ బిల్లులన్నీ ఇచ్చదు నాకు. సో వీటికైతే పాలు అవి తీసుకురమ్మనింది. పాలు తోస్తూ ఇక్కడే మా ఏరియాలోనే ఉంది, అంటే ముర్జాన్ అనే ఏరియాలోనే షాపులన్నీ ఉన్నాయి, అక్కడే తీసుకోవచ్చు. ఇంకా నన్ను పంపిస్తున్నారు కాబట్టి మా మేడం రాదనుకుంటున్నా, సామాన్లన్నీ నన్ను తెమ్మన్నారు కాబట్టి. ఇంకా వస్తే చెప్పలేను. సో ప్రస్తుతానికైతే పొద్దున్నే 9:30కి డ్యూటీ అయితే పడింది సామాన్లు తీసుకురావడానికి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మెడికల్ స్టోరు. ఫస్ట్ ఇక్కడైతే చెక్ చేయమన్నారు ఉన్నాయా లేవా అని. మొత్తానికి మేడం చెప్పినట్టు అన్నీ దొరికేసినాయి. సో మేడం అయితే ఇది చెప్పింది, ఇవన్నీ కూడా దొరికేసినాయి. ఇంకా బిల్లు వచ్చేసరికి 346 అయితే అయింది. నేను 500 ఇచ్చిన మా మేడంకి డబ్బులు. ఇంకా పోయి జమ్యాకి పోయి పాలు అవి తీసుకోవాలా. సపరేట్ అనమాట, దీనికి సపరేట్ దానికి సపరేట్ ఇచ్చినారు. ఇంక ఇదేమో జమియా ఫతాఫెత్, ఏం కావాలని ఎడిగే పంపిస్తుంది మా మేడము. పోయి పాలు అవి తీసుకుంటాము. ఇక్కడైతే ఒకటి దొరికింది, ఇంకొకటి దొరకలా. తోస్తూ ఒక పాల డబ్బా అయితే దొరికింది. దీంతోపాటు ఇంకొక పాల డబ్బా అయితే కావాలా, అదైతే ఇక్కడ లేదు. పోతా ముందు పక్క అయితే తీసుకుందాము. కూడా తీసేసుకున్నా, బిల్లులు కూడా తీసుకున్నా. మేడంకి ఖచ్చితంగా బిల్లు అనేది కావాలా. బిల్లు తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్లు ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ మేడంకి ఆ వస్తువు నచ్చకపోయినా, ఒకవేళ మనం మేడం చెప్పింది కాకుండా వేరేది తెచ్చినా మనం రిటర్న్ అయితే ఇవ్వచ్చు. ఈ బిల్లు ఉన్నిందంటే రిటర్న్ అయితే మనకు ఆప్షన్ అయితే ఉంటుంది. బిల్లు లేకపోతే వాళ్ళు జమియా వాళ్ళు అయితే రిటర్న్ అయితే ఇయ్యరు. సామాన్లు అయితే ఇచ్చేసి వచ్చిన. నా రొట్టె ఏమైందో, నా రొట్టె ఎండిపోయి ఉంటుంది. అబ్బా చెప్పలా, ఎండిపోయింది. ఏం చేయలేం, దీన్ని వేస్ట్ చేసేదిలే, తగ్గేదిలే. దీన్ని నూనెతోనే కాల్చేది. దీన్ని అప్పలం అయిపోయింది. అప్పలం లాగా తయారైన దాన్నే ఎగ్ రోల్ అయితే చేసిన, అంతే. ఇదే మన ఎగ్ రోల్. ఇంకా దీంతోపాటు చాయ్ డికాషన్. సో ఇది నా టిఫిన్ పొద్దున్నే. మొన్న పాలతో చేసుకునే కదా, ఇప్పుడు ఇది డికాషన్ అనమాట, లిప్టిన్. 10 అయింది టైము. ఒకవేళ మేడం బయటికి పోతే ఎక్కడికి పోతుందో చూపిస్తా. ప్రతిరోజు అయితే ఖచ్చితంగా బయటికి పోతుంది మేడం. ఒకవేళ బయటికి పోకపోతే మనం ఫ్రీ. మళ్ళీ సాయంత్రం ఇంకొక మేడం ఉంటుంది, ఒకవేళ పోతే ఆ మేడం కూడా పోతుంది. ఆమె కూడా 2 రోజుల నుంచి అయితే పోవడంలే. చూద్దాం ఎక్కడికి పోతుందో, నెక్స్ట్ టైం డ్యూటీ పడుతుందో చూపిస్తా. టైం అయితే దగ్గర 1 గంట అవుతుంది. మేడం అయితే యాడికి పోలా, ఈరోజు అయితే డ్యూటీ ఏం లేదు. మధ్యాహ్నం అన్నం ఇచ్చేదానికి గిన్నెలు అయితే రెడీగా పెట్టినా. అంటనా లేదో ఫోన్ అయితే వచ్చింది. హలో, ఓకే. సో ఫోన్ అయితే వచ్చింది, అన్నం ఎత్తుకోబోదురా అని. నేనైతే లైవ్ చూస్తూ ఉన్నా, జావేద్ లైవ్ పెట్టినాడు. మనమైతే పోయి గిన్నెలు ఇచ్చేసి అన్నం తెచ్చుకుందాము. చూపిస్తా చూడండి ఏమి ఇస్తారో. ఇదిగో నాకు ఇచ్చిన అన్నము. మొన్న బాస్మతి ఇచ్చాను కదా, ఆ రోజు చెప్పినా కదా నేను బుడ్డ బియ్యం ఇస్తారని. ఇవే అనమాట బుడ్డ బియ్యము. మొత్తం నూనెతో అవుతాయి చూడండి, మొత్తం నూనె ఉంటుంది. ఈ బాగా ఎంత చూస్తే ప్లాస్టిక్ బియ్యం ఉంటాయి ఇవి చూడండి. ఇదైతే అన్నం ఇచ్చినారు, అన్నం దండిగా ఇచ్చేది. ఇది వచ్చేసరికి కీమా వంటలు, ఇంక ఇది సలాడ్. సో ఇదైతే ఇచ్చినారు. ఈ కీమా వంటలు కూర వేసుకొని తినాలి దాంట్లో. ఇంకా ఒట్టి కూరలో అయితే ఏం అంతగా ఉండదు అనమాట, టేస్ట్ ఉండదు. చూడండి కీమా వంటలు బాగుంటుంది, కాకపోతే ఉప్పు కారం అట్టని ఏమి ఉండవు. సో ఇది ఊరగా వేసుకొని లేపేద్దాము. మనోడు లైవ్ చూస్తా తిందాము. లైవ్లో అందరూ మన సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు, చాలామంది అడుగుతున్నారు జావేద్ని. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఈ బియ్యం చూస్తేనే నాకు భయము. ఊరగాయ కూడా అయిపోయింది. ఇది అయిపోయిందంటే ఇంకా సత్యంగా గొర్రె. కారం ఏం లేవు కాబట్టి ఊరగాయ వేసినా కాబట్టి చాలా బాగుంది. ఇది సలాడ్. ఈ సలాడ్లో ఒకప్పుడు ఈ ఆకు తినేవాడినే కాదు, ఇప్పుడైతే బాగా ఇష్టంగా తింటా. చాలామంది అంటారు ఫిలిపిన్ వాళ్ళు సరిగ్గా చేయరు, బాగుండవని. కానీ ఈమె మాత్రం బాగా చేస్తుంది. ఎప్పుడన్నా వెరైటీ చేస్తుంది, ఆ వెరైటీ మనకి విచిత్రం అనిపిస్తుంది అంతే. సో అన్నం అయితే ఇచ్చినారు. డ్యూటీ అయితే పొద్దున్నుంచి అయితే నాకు సింగిల్ డ్యూటీలు పడినాయి. మేడం అయితే బయటికి రాలా. ఇంకా సాయంత్రం ఎడగినా పోతుందేమో చూడాలా. అన్నము మిగిలిపోయింది, కూర మిగిలిపోయింది. సో అన్నం అయితే మూసి పెట్టేసిన. అన్నం తిన్నం అయిపోయింది, మనోడు లైవ్ ఇంకా అయిపోలా. సో ప్రస్తుతానికి అయితే మధ్యాహ్నం దాకా నా డ్యూటీ కూడా అయిపోయింది అనుకుంటానే ఉన్నా. పొద్దున్నుంచి అడిగి పోలేదంటే మధ్యాహ్నం పోతారని. సో ఇప్పుడైతే
మేడం బండి స్టార్ట్ చేయమనింది, చూద్దాం అడిగిపోతుందో. మేడం రాదు రాదు తిని పనుకుందాం అనుకున్నా, కానీ ఆఖరికి మధ్యాహ్నం అయితే వచ్చిందనమాట. ఇప్పుడు టైం 3 అయితే అవుతుంది. ఇక్కడ ఉంది కదా ఈ షాపింగ్ మాల్కి అయితే వచ్చింది. ఇక్కడ పార్కింగ్ ఇక్కడైతే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా బండి ఛార్జింగ్ పెట్టాడేమో కానీ. సో మేడం అయితే ఇక్కడ లోపలికి అయితే పోయింది. ఇంకా మేడం వచ్చేంత వరకు మనం పార్కింగ్ ప్లేస్లో అయితే ఉండాలా. ఇక్కడైతే పార్కింగ్ చేసిన. ఇది జిద్దాకి సంబంధించిన షాపింగ్ మాల్ అంట ఇది, మేడం చెప్పింది. నేనైతే ఇదే ఫస్ట్ టైం వచ్చిన, అంటే ఈ పక్క ఆ పక్క వేరే లొకేషన్కి అయితే పోయినాం, కానీ ఈ లొకేషన్కి ఇదే ఫస్ట్ టైం రావడము. చూడండి ఎట్లుందో పార్కింగ్ ప్లేస్, ఇదంతా బయట ఎంత పెద్ద పార్కింగ్ ప్లేస్ చూడండి. ఇవన్నీ కూడా షాపింగ్ మాల్లో పార్కింగ్ ప్లేసే చూడండి ఎంత ఉన్నదో. ఆ పక్క సూక్ షాతి అనేది ఒక అదైతే ఉంది, ఆడికైతే మేడం అప్పుడప్పుడు తీసుకోబోతుంది అంటది. వీడికైతే ఫస్ట్ టైం రావడము. నన్ను అడుగుతుంది ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చినావా అని. మామూలుగా అయితే యాడికి పోదులే అనుకున్నా, పొద్దునే సామాన్లు నా దగ్గర తెప్పించుకున్నారు కదా, ఇంక యాడికి పోర్లే అనుకున్నా, కానీ వచ్చింది. ఇక్కడ మిషన్ చూపిస్తా చూడండి. ఇక్కడ ఛార్జింగ్ పెట్టాలంటే ఇక్కడ బండి పెట్టి ఛార్జింగ్ పెట్టుకోవాలా. ఇవన్నీ కూడా ఉన్నాయి మిషన్లు, 4 ఉన్నాయి. మనము బండికి పెట్రోల్ ఎట్ట పడతామో అట్ట గన్ అయితే ఉంది, కాకపోతే మనిషి ఎవరు లేరు, మనమే ఛార్జింగ్ పెట్టాలి బండికి. సో అది ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చింది మేడము. చూద్దాము ఏ టైంకి వస్తుందో. ఇక్కడ చూడండి చెట్లకి నీళ్ళు భలే వస్తున్నాయి, చూపిస్తా చూడు. గడ్డికి 4 పక్కల, ఆడొకటి 3 పక్కలు ఉన్నాయి. భలే వస్తున్నాయి కదా. ఓన్లీ ఈ బార్డర్ వరకే ఉన్నట్టుండి సడన్గా ఏందో సౌండ్ వచ్చే లోపల యాడ్రా నీళ్ళు వస్తున్నాయి స్వామి, బండ్లో వస్తున్నాయి అనుకున్నా. తీరా వచ్చే అడగని కొద్దిసేపే ఎక్కువసేపు బయలా చూడండి, అప్పుడే ఆఫ్ చేసేసినారు. అమ్మయ్య, హాఫ్ అన్ అవర్లో ఇంటికి రిటర్న్ కూడా అయిపోయినాము. 2:30కి అయితే పోయినాము. సో 1 గంట 2 గంటలే, అంతకన్నా ఎక్కువ మేడం అయితే బయట ఉండదు, భిన్న వచ్చేస్తుంది. ఎప్పుడన్నా ఇంకా అవసరం అయితే లేట్ చేస్తుంది తప్ప, ప్రతిరోజు అయితే 1 గంట 2 గంటలు, అంతకన్నా ఎక్కువ పాపం ఉండదు బయట. ఇంకొక ఆమె ఉంది కదా, ఆమె అయితే ఖచ్చితంగా బయట ఇవ్వందంటే ఎట లేదన్నా నన్ను రాత్రి సుక్కలు చూపించేస్తుంది. సో ఇప్పుడు 2:30కి అయితే పోయినాము, చూసినారు కదా టైము. 4 కల్లా వచ్చేసినాం అనమాట. ఇంకంతే, ఇంకా మేడం అయితే బయటికి అస్సలు రాదు. ఇంకా ఆమె ఏమన్నా వస్తే రావచ్చు, ఇంకా లేదంటే ఇంతటితో నా డ్యూటీలు అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా నైటు వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే చూద్దాము, లేదంటే ప్రస్తుతానికైతే డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది. క్యాబోయా కాఫీ చేస్తామని చెప్పి కాఫీ తీసుకొచ్చాడు పాపం, అదే పనిగా నేను చూస్తే మొత్తం గబ్బు చేపేసిన, అంతా కింద పడిపోయింది. నా చేతి పైన కూడా పడింది. అనుకుంటానే ఉన్నా పడుతుందేమో అని, అట్లే పడింది. దీన్ని నేను పడిపోతుందని పట్టుకున్నా, కాలుతుందని కూడా లేకుండా పట్టుకున్నా. అది తీరా చూస్తే ఇడంతా కాలింది. ఎట్టో పూరా నెయ్యి గయా అదిగో పక్కలియా. ఈడైతే గబ్బు లేపేసింది. దీన్నంతా క్లీన్ చేసుకోవాలి, సావాలి. ఇంకా ఈ లోపలే ఫోను, ఏం చేయలేం. హలో ఓకే, కోసా है मेरा खाओ जाएगा. సో కాఫీ చేద్దాం అనుకున్నా, కాఫీ అంతా బోలపడింది. మేడం అయితే సామాన్లు అయితే ఇచ్చింది, రెడ్ సిమాల్కి పోయి రిటర్న్ ఇవ్వమని. దీన్ని అయితే వచ్చిన తర్వాత క్లీన్ చేసుకోవాలా. ఇది రిటర్న్ ఇవ్వమనింది, దీనికి బిల్లు ఉంది చూడండి, అందుకే బిల్లు తీసుకోవాలా. ఈ షాపింగ్ మాల్లో అయితే బిల్లు ఉందంటే మనము రిటర్న్ ఇచ్చేయచ్చు. రిటర్న్ అయితే ఇచ్చేసిన, బిల్లు ఉంది కాబట్టి మనకైతే రిటర్న్ ఇచ్చినారు. సో మొత్తానికి మేడం ఇచ్చింది అయితే రిటర్న్ అయితే తీసుకొని దీన్ని కూడా నీట్గా క్లీన్ చేసేసిన. చూసినారా, ఇది నైట్ చెత్త ఇంట్లో వాళ్ళది, ఇప్పుడు ఇచ్చినారు. ఇక్కడ చూడండి ఎప్పుడు పిల్లులు ఉంటాయి ఇక్కడ. సో నైట్ చెత్త కూడా ఇప్పుడు మళ్ళీ నైట్ డ్యూటీ అయితే పడింది. ఆమె ఇంకొక ఆమె ఉందని చెప్పినా కదా, ఆమె అయితే బండి స్టార్ట్ చేయమనింది. చూద్దాం నడిపోతుందో. ఏమో నైట్ ఎక్కడికన్నా లేచిందంటే నాకు భయము, అందుకే నేను చార్జరు పవర్ ప్యాక్ అన్నీ ఎత్తుకోమంటా. ఒకవేళ లేట్ అయిందంటే మళ్ళీ అంతే. ఇప్పుడు చూడండి టైం ఎంత, 7 వస్తుంది. సో యాడికి పోతుందో, ఎంత టైంకి వస్తుందో చూద్దాం. ఆ మేడం అయితే ఇక్కడల్లా ఈ
క్లినిక్ అంట కదా హాస్పిటల్, ఆ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చింది. ఇది మా ఇంటికి దగ్గరే ఉంది. ఇక్కడికి చాలాసార్లు వచ్చా నేను. ప్రతిసారి వచ్చినప్పుడల్లా లొకేషన్ ఇస్తుంది. అలాంటిది ఇప్పుడు దీని పేరు చెప్పి తెలుసా అనింది. పేరు హవాదా అంట, క్లినిక్ హవాదా అంట. ఫస్ట్ 4 సార్లు వచ్చినా కదా, ఎప్పుడే కానీ పేరు చెప్పాల, లొకేషన్ పెట్టింది. ఇప్పుడేమో పేరు చెప్తాంది. నాకు తెలియదంటానే లొకేషన్ ఇచ్చింది. ఆ లొకేషన్ చూస్తే ఇది నాకు తెలుసులే అన్నీ. అంటే దీనికి పేరు తెలియదు, ఇది ఏంది హాస్పిటల్ అనేది పేరు తెలియదు, లొకేషన్ అయితే తెలుసు. సో ఫస్ట్ స్టార్టింగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లొకేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పాలా. మా మేడం అయితే ఖచ్చితంగా ఎక్కడికి తీసుకొచ్చినా కూడా ఇది దీని పేరు ఇది నాయనా, రేపొద్దున నువ్వు మళ్ళీ ఇక్కడికి రావాలంటే నువ్వు గుర్తు తెచ్చుకో అంటది. సో అట్లా ఉంటే బాగుంటుంది. ఏమో చెప్పాలా, 4 సార్లు వచ్చినా కదా, 4 సార్లు లొకేషన్ ఇచ్చింది, డైరెక్ట్ ఇక్కడికి తీసుకొచ్చిన. ఇప్పుడేమో పేరు చెప్తాంది. సో ఏం చేద్దాం, మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చింది. ఇది దగ్గరే, ఈ నుంచి ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం. మళ్ళీ ఎక్కువసేపు ఉండదు ఇక్కడ. హాస్పిటల్ ఏమో చూపించుకుంటుంది, చూద్దాం. ఏమైతే అక్కడ హాస్పిటల్ నుంచి డైరెక్ట్ ఇంటికి పోతాం అనుకున్నా, కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక లొకేషన్కి అయితే వచ్చింది. ఇది వచ్చేసరికి వాళ్ళ అమ్మోళ్ళ ఇల్లు అనమాట. ఇది వచ్చి వాచ్మెన్ రూము. ఆమె ఇల్లు ఆ పక్క ఉన్నది. ఇదంతా మబ్బులో ఉన్నాము, లైటింగ్ ఏం లేదు. ఇంకా ఆమె వచ్చేంత వరకు మనం ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట. ఇంకా ఆమె వచ్చేదానికి 10 అవుతుంది ఈ నుంచి పోయేటప్పటికే. ఆమె నేను పోతానే పని మనిషి అయితే నిద్రపోయి ఉంటుంది. నాకేమో కూడులే, నేను చేసుకోవాల్సిందే. ఏంది ఎలా గుడ్లు. ఎవరైనా స్వామి, ఆ గుడ్లు తిని భయం కానీ గుడ్లు అంటేనే. ఇంకేం చేయలేము. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తా, ఎందుకంటే ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేటన్నీ కూడా 10 నిమిషాలు 15 నిమిషాల లోపల చూసుకుంటా. ఇప్పుడైతే లెంత్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత నేను చేసుకునేది కూడా ఎగ్గే. అంటే పొద్దున్న చూసినారు కదా, సేమ్ అట్టాడితే చేసుకోవాలి మళ్ళీ ఎగ్ రోలు. ఇప్పుడైతే 8:30 అయింది. ఇంక ఇక్కడి నుంచి 10 కల్లా నేను ఇంటికి అయితే వెళ్ళిపోతా. సో ఇట్లుంటుంది అనమాట నా డ్యూటీ. ఒక్కోసారి అసలు ఏముండవు, ఒక్కోసారి ఈ విధంగా బిజీగా ఉంటా. సో డైలీ ఇంకా ఇదే విధంగా వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నా. సో మీ అందరి సపోర్టు, ఈ వీడియో రీచ్ బట్టి నేనైతే ఆలోచిస్తా. సో వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి.